మన హిస్టరీలో రాజ్యాల కోసం, స్వతంత్రం కోసం, ఆధిపత్యం కోసం యుద్ధాలు, పోరాటాలు ఇలా చాలా జరిగాయి. కానీ ఇప్పుడు చెప్పబోయేది ఒక పెద్ద రాజ్యం, ఒక అతి చిన్న సామంత రాజ్యాల మధ్య జరిగిన ఓ పోరాటం. ఎవరు ఆ సామంతరాజులు? అది 13వ శతాబ్దం. మేడరాజు పులవాసను పాలించే గిరిజన దొర. అది ఒక దట్టమైన అరణ్యాలు, కొండలు, నదులతో నిండి ఉన్న రాజ్యం. ఒకరోజు మేడరాజు కొంతమంది గిరిజన నాయకులతో కలిసి అడవికి వేటకు వెళ్ళినప్పుడు పులుల మధ్య ఒక పుట్ట మీద ఉన్న శిశువు కనిపించింది. పిల్లలు లేని మేడరాజు ఆ చిన్నారిని దేవుని అంశగా భావించి తన ఇంటికి తీసుకువచ్చి సమ్మక్క అని పేరు పెట్టి పెంచి పెద్ద చేశారు. అలా పెరిగి పెద్దదైన సమ్మక్క ఆ గిరిజనులకు రక్షకురాలిగా మారింది. ఆ తరువాత తన మేనలుడు అయిన పగిడిద్దరాజుకు సమ్మక్కను ఇచ్చి వివాహం చేశారు మేడరాజు. కొన్ని సంవత్సరాల తర్వాత వారిద్దరికీ 3 పిల్లలు పుట్టారు. వారే సారెక్క, నాగమ్మ, జంపన్న. ఆ గిరిజనులకు ఎలాంటి లోటు లేకుండా రాజ్యాన్ని సుఖ సంతోషాలతో పాలించాడు పగిడిద్దరాజు.